మల్లూరు నరసింహస్వామి ఆవరణలో చింతామణి అనే జలపాతం అనేది ఒకటి ఉంటుంది. అది చాలా ఫేమస్. ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. ఓకే, మనం గుడి ఆవరణలోకి వెళ్ళిన తర్వాత ముందుగా మనం ఏదైతే ఉందో నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయపరంగా ముందు నరసింహస్వామిని దర్శించుకొని దాని తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోల ప్రకారంగా ఈ మెట్లు అనేటివి చాలా పవర్ఫుల్, పురాతన కాలం నాటివి. ఇక్కడ చూశారు కదా స్వామివారి నామాలు ఎలా ఉన్నాయో, ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. పురాతన కాలం ఆలయం కాబట్టి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం, మొక్కులు చెల్లించుకుంటారు అన్నమాట. ఇంకా నేనైతే గుడి కళ్యాణం చూసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అది కూడా చాలా పైకి, కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇగో ఇక్కడ మనకి సీతక్క గారు వచ్చారు, ఫేమస్ కాబట్టి ఇక్కడ సీతక్క గారు కూడా ఈ టెంపుల్కి రావడం జరిగింది. మనం ఇప్పుడైతే పూర్తిగా వీడియోలోకి వచ్చేద్దాం. మనకి ముందుగా గుడికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, మత ప్రధాన రహదారి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం స్వామివారి కళ్యాణాన్ని చూడడం జరిగిందనమాట. ఈ కళ్యాణంకి ఎంతోమంది భక్తులు వచ్చారు. చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం వీక్షించడం జరిగింది. ఎందుకంటే మనం వెళ్ళింది ముఖ్యంగా కళ్యాణం గురించే కాబట్టి ముందు కళ్యాణాన్ని చూసిన తర్వాత, కళ్యాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి మనం నెక్స్ట్ స్వామివారి అసలైన నిజస్వరూపాన్ని చూడడానికి కొండపైకి వెళ్తామన్నమాట. ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించే కాడ అయ్యగారి దగ్గర నుంచి మనకి చెట్టగోపం, స్వామివారి ఆశీస్సులు అనేటివి, అక్షింతలు అనేటివి వేయించుకోవడం జరుగుతుంది. చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చాలా నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్. అందులోనూ ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి అంటే ఇంకా చాలా పవర్ఫుల్. చాలా పురాతన కాలం ఆలయం కాబట్టి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇక్కడ మీకు చూపెట్టేది అయితే ప్రధాన ఆలయం వచ్చేసి పైన ఏదైతే వెలిసిందో ఆలయం ఇదనమాట. మీకు ఇక్కడ మనకి భక్తులు అనేది ఏంటంటే పైనుంచి పైకి ఇలా ఎక్కుకుంటూ రావాల్సి వస్తుంది. చూశారు కదా మీరు కిందికి ఎలా వాలుగా ఉన్నారు. అతి కష్టమైనా కూడా స్వామివారి ఆశీస్సులు కావాలి కాబట్టి ఇలా పైకి ఎక్కుకుంటూ మరి పైకి వెళ్తామన్నమాట. చూశారు కదా ఎంత పైకి ఉందో, ఎలా ఉందో. ఇట్లా పైకి ఇలా ఒక వాలుగా ఉందన్నమాట. అలా పైకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించాలి. ఇక్కడ మీకు చూపెట్టేది వచ్చేసి అసలైన ఆ గుడి ముందున్న మండపం. ఈ మండపంలో స్వామివారి గుడి ఉంటుంది. గుడిలో స్వామివారిని ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అమ్మవారిని చూపించడం జరిగింది. స్వామివారి కళ్యాణం చేశారు కాబట్టి స్వామివారిని చూపించడం కుదరలేదు. మనకు తర్వాత రోజుల్లో చూపెట్టడం కుదురుతుందని చెప్పన్నారు. ఇది నేను కొండపై నుంచి కిందికి చూపెడుతున్న వీడియో అనమాట ఇది. ఇక చూశారు కదా ఎంత హైట్లో ఉందో. కింద మనకి మీరు చూస్తున్నారు కదా, కింద షెడ్ ఉంది కదా, షెడ్ దాని కింద మనకి కళ్యాణం జరిగిందనమాట. మీరు సైడ్లో రైట్ సైడ్లో చూస్తే పైకి జనాలు ఎక్కేదనమాట. మీకు కనబడుతూనే ఉన్నారు జనాలు. అక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి. పైకి వస్తే మనం ఇప్పుడు ఏదైతే నిలబడి ఉన్నాం అక్కడ. ఇక మన అసలు విషయానికి వస్తే చింతామణి అనే జలపాతం అనేది ఇక్కడ ఉంటుంది. ఆ యొక్క దృశ్యాలని మనం చూద్దాం అనమాట. ఆ చింతామణి జలపాతంకి వెళ్ళడానికి మనం ముందుగా స్వామివారి ఆలయం వద్ద నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ప్రత్యేకత ఒకటి అనేది ఇక్కడ ఉంటుంది. మీకు చూడండి, వీడియో చూస్తామని మీకు ఒక ప్రత్యేకత అనేది ఇక్కడ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రాళ్ళు అనేది పేరుస్తూ ఉంటారు. మరి ఎందుకు పేరుస్తారో ఏందో అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ స్వామివారి చూశారు కదా, ఏదైతే పెద్ద రాయి ఉందో ఆ రాయి మీద కూడా స్వామివారి నామాలు రాయడం జరిగింది. ఇక్కడ మీకు చూపెట్టేది చింతామణి జలపాతం అన్నమాట. అవి ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఏందో కూడా ఎవరికి తెలియదు. అవి చాలా ప్రత్యేకత అనమాట. వాటి కోసం భక్తులు అనేది అసలు ఎగబడి కూడా తీసుకెళ్తూ ఉంటారు.